యేసుని నేను ఎలాగైనా చూడాలని ఆశ కలిగిన వాడు జక్కయ్య. అక్కడ జన సమూహము కూడినప్పుడు ఆయన ఎలాగైనా చూడాలని ఆశ కలిగినటువంటి వాడు. జనం ఉన్నారులే, సమాజం ఉన్నదిలే అని ఆలోచన చేసి ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తా ఉన్నాడంట, నేను ఎలాగైనా ఆయనని చూడాలి. ఇది ఒక ఆలోచన. దేవుని నేను ఎలాగైనా ఆయన ముఖ దర్శనమును చేసుకోవాలి అని ఆలోచన కలిగినటువంటి వాడు నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నేను ఎలాగైనా ఈరోజు యేసయ్యను నేను చూడాల్సిందే. అది ఎంత కష్టమైనా కూడా నేను ఆయన చూసేదాకా నేను ఇంటికి వెళ్ళను. ఆశ కలిగినటువంటి జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు. జక్కయ్య చేసినటువంటి కార్యాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు జక్కయ్య ధనవంతుడైనటువంటి వాడు. జక్కయ్య ధనవంతుడై ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా దేవునిని చూడాలనేటువంటి ఆలోచనతో ఏమెక్కాడండి చెప్పండి? మేడు చెట్టు ఎక్కాడు. అది జారుతా ఉంది అయినా కూడా పట్టుకొని మరలా పైకి ఎక్కుతూ ఉన్నాడు. జారుతా ఉంది, మరలా పట్టుకొని పైకి ఎక్కుతూ ఉన్నాడు. ఎలాగైనా ఆయన నిర్ణయం ఏమిటి? యేసయ్యను చూడాలి. మనకుందండి ఆ ఆలోచన. ఎప్పుడు ఇంటి దగ్గర ఉందామా, ఎప్పుడు టీవీ ముందు కూర్చుందామా, ఎప్పుడు బంధువులతో ముచ్చట్లాడుకుందామా, యేసయ్యను చూడాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. యేసయ్యను చూడాలి, ఆయన ముఖ దర్శనము నేను చేసుకోవాలనేటువంటి తపన నీకు ఉండాలి. ఆదివారం అయింది, 10 గంటలకు ఆరాధన. నువ్వేం చేయాలి? 10 నిమిషాల ముందుగానే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అది దానిని తపన అంటాం. 11 గంటలకు వస్తే ఏమంటాం? దాన్ని నిర్లక్ష్యం అంటాం. దేవుని ఆరాధన చేయాలని ఆలోచన నీలో ఉన్నప్పుడు నీ పనులన్నీ కూడా సకాలంలో చక్కబెట్టుకుంటావు. పనికి వెళ్తున్నప్పుడు చక్కబెట్టుకోవట్లేదా? మిరపగాయలకు వెళ్తున్నప్పుడు చక్కబెట్టుకోవట్లేదా మీరు పనులు? ఏమండి, ఒక్కరోజు కూడా నేను నాగా పెట్టలేదు అంటారు కదా. మరి దేవుని సన్నిధికి ఎందుకు నాగా పెడుతున్నారు? బుధవారాలు ఎందుకు ఆగిపోతున్నారు? శుక్రవారాలు ఎందుకు ఆగిపోతున్నారు? కారణం ఏమిటి అంటే దేవుని పట్ల నీకేమి లేదు. వచ్చిందిగా నూతన సంవత్సరం, ఏముంది? ఈ సంవత్సరం అంతా మనం బతుకుతాం. మళ్ళీ వచ్చే నెల డిసెంబర్లో వచ్చి ప్రభువా ఈ సంవత్సరం అంతా కాపాడావంటే అయిపోయింది, అంతే కదండి. మనిషి మేలులు మర్చిపోయేవాడు. నాకు చాలా బాధ ఉంటుంది. మర్చిపోయే స్వభావము కలిగినటువంటి మానవులను దేవుడు కూడా క్షమించడు నేను చెప్తాను.